కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ఎవరైతే ప్రజలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వారి ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దీనికి గాను బుల్డోజర్ జస్టిస్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా ఇలాంటి కేసులు కోర్టులలో ఎక్కువగా ఫైల్ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు స్వయంగా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఈ విధంగా 3 రకాల విషయాలను గవర్నమెంట్స్కి తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటిగా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరినైనా సరే నేరస్తుడు లేదా దోషిగా నిలబెట్టాలి అంటే అది ఎగ్జిక్యూటివ్ లేదా గవర్నమెంట్ పని కాదని, అది న్యాయస్థానం యొక్క పని అని, వారి పనిని వారు చేసుకొనివ్వాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రెండో విషయం చూసుకున్నట్లయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వ్యక్తికి ఇల్లు కూల్చడానికి ముందు 15 రోజుల ముందు ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలని, అట్లీస్ట్ వారు కోర్టులో వారి యొక్క సంబంధించిన కేసును ఫైల్ చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలని చెప్పడం జరిగింది. సో ఎవరైనా సరే ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా వారి ఇంటిని కూల్చినట్లయితే తన యొక్క సొంత ఖర్చులతో తిరిగి ఆ ఇంటిని రీకన్స్ట్రక్షన్ చేయించి ఇవ్వాలని, అలాగే వారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కూడా అతనే భరించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఈ విషయం చెప్పింది. ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు అకౌంటబిలిటీగా ఉండాలి, కానీ ఆర్బిట్రేటివ్గా బిహేవ్ చేయకూడదు అని. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.